వేసుకో. నెక్స్ట్ మీరు ఎప్పుడు వేసుకోరని చెప్పు. మాట్లాడు. ఎందుకు నల్ల వేసుకోకుండా ఉన్నారు? మరి మమ్మల్ని కూడా తెల్ల కండువాలతోనే మీరు ఇది చేశారని చెప్పేసి అనొచ్చు. గెలుపు అన్నటువంటిది శాంతికి చిహ్నం. మన ఉద్యమము ఎన్ని కష్టాలు ఓడ్చినా ఆ శాంతి చిహ్నంతోనే మనం పోయాం. కాబట్టి 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో మనము ఇదివరకు శాంతితోనే వేసాం. కాబట్టి ఇక మీద కూడా మీ జీవితాల్లో మీరు కూడా శాంతియుతంలోనే ఉద్యమాన్ని నడిపించాలని, కొత్త తరానికి కూడా నాంది పలకాలని మీ అందరికీ అభ్యర్థిస్తూ ఆ తెల్ల శాలువాలతోనే మిమ్మల్ని సన్మానించాలి. మేము ఇప్పుడు చేసినటువంటి ఈ సన్మానమే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి నాయకులనే కాకుండా కొత్త తరాన్ని కూడా, నూతన కమిటీని కూడా మీరంతా నడిపించాల్సిన బాధ్యత మనది. ఏందో అయిపోయింది అనేది కాదు, కానీ మనది అయిపోయింది. ఇంకా ఫలితాలు వచ్చాయి. మన పిల్లలు తినాలి. ఈ పిల్లలు తినాలా, వీళ్ళ కోసం మనం ఇంతవరకు కష్టపడినాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఎవ్వరు కూడా బడికి పోయినటువంటి వాళ్ళు ఉంటే మనే విలేయండి. ఆ కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని చదివించండి. ఎందుకంటే మనము మన కులం అభివృద్ధి చెందేదానికోసమే మనము ఈ పోరాటం చేసాం. ఈరోజు పోరాట ఫలితం దక్కించుకున్నాం. దక్కించుకున్న తర్వాత చదవకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఇవి రావు. ఇది కృష్ణన్న గారి ఆదేశము, గంగరాజన్న ఆదేశము, విశ్వనాథన్న ఆదేశం. మీ గ్రామంలో ఎవరికైనా సీట్లు రాలేదంటే కూడా అన్నగారి దృష్టికి తీసుకురండి. మాకు పలానా చోట సీట్లు లేవని అంటే కూడా కమిటీ దానికి బాధ్యత వహించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మీరు వచ్చి నిర్ణయించుకొని 1000 పిల్లలు మాకున్నారు పలానా కాలేజీలో అని చెప్పేసి అంటే మన కమిటీ ద్వారానే పోరాటం చేసి వాళ్ళకు సీట్లు ఇప్పించేదానికి కూడా ప్రయత్నం చేస్తారని కూడా అన్నగారి తరఫున ఇకపోతే రానున్న కాలాల్లో ఎటువంటి మనలో మనకు చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా చూడాల్సిన బాధ్యత కూడా మీ అందరి పైన ఉందని కూడా నేను వినమ్రతాపూర్వకంగా. మరీ ముఖ్యంగా అక్క గారు, మీరు మీ ముందు పెద్ద భవిష్యత్తు ఉంది, మా పెద్ద బాధ్యత ఉంది. ఏంటనొచ్చు, మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మేము లేకపోతే పురుషులు లేరు, మీరు లేకపోతే. కారణం ఏంటంటే మేమేదో పోతాం, బయటకు పోయి తీసుకొని వచ్చేవారు అన్నగారు. కుటుంబ బాధ్యతలన్నీ మేమునే. ఆ పాప బడికి పోలేదన్నా, పిల్లోడు బడికి పోలేదన్నా చూడాల్సిన బాధ్యత మీదే. వాళ్ళది కాదు తప్పు. రేపు జాతి మన అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు, మీ కుటుంబం అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ పిల్లలను బడిలో పంపించాలి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం వివిధ పథకాలు వస్తాయి. ఈ పథకాలు వచ్చినప్పుడు కూడా మీరే అధికారుల దగ్గరికి వెళ్ళాల్సిన సమయం కూడా మీరు కమిటీగా ఏర్పడి మీరంతా ముందుకెళ్ళి ఆ యొక్క పథకాలను మీరే చర్చించుకొని అధికార దృష్టికి తీసుకురావాల్సిన సమయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దాపేదమ్మా జీవన లేపా చిన్నగంగమ్మక్కను వేదికని కావాల్సిన కోసం చిన్నగంగమ్మక్క. ఇకపోతే రానున్న రోజుల్లో కొత్త తరం యువతను కూడా మీ గ్రామంలోనే మీరే కలిసి కూర్చొని ఏర్పాటు చేసుకోండి. ఏ చిన్న సమస్య అయినా కూడా మీరు చర్చించుకొని బయటికి తీసుకోండి. దయచేసి అంతా మిగతా వాళ్ళంతా కూడా సన్మానం కలిగే మొత్తం మీ కమిటీని పేర్లు విలువకపోయిన వరకు ఎవరు మన్నించండి. మేము పాత వాళ్ళందరినీ గౌరవించాలని ఉద్దేశంతో ఈ గ్రామానికి మన అధ్యక్షుడు జాతీయ అధ్యక్షులైనటువంటి మందా కృష్ణ గారు చెప్పడంతో విశ్వనాథన్న మరి గంగరాజన్న గారి ఆదేశాల మేరకు మేము ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇందులో తప్పులు ఏమైనా ఉన్నా కూడా మమ్మల్ని మన్నించి మీరే సర్దుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం.
కా ఆడ కూర్చోపండి కా ఒక సీట్ ఉంది ఒకరు కూర్చోపండి తీస్తా స్పీచ్ ఇస్తే వేసుకో నెక్స్ట్ మీరు ఎప్పుడు వేసుకోరని చెప్పు మాట్లాడు ఇంతో మనకు సహకరించారు కదా. మేము కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు అన్నగారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు వేరే గ్రామాల్లో ఉండడం వల్ల మేము రాలేకపోతున్నామని విశ్వనాథ్ అన్న గారు మన రాష్ట్ర పర్యటనలో భాగంగా వేరే జిల్లాకు వెళ్ళడం జరిగింది. మరి ఆయన కూడా ఆయన మరీ ముఖ్యంగా గంగరాజన్న వీటన్నిటి కూడా గంగరాజన్నే మనకు ఏర్పాట్లు చేసి మొత్తం ఏ టు జెడ్ మేము ఇక్కడికి వచ్చేదాని గురించి మమ్మల్ని అందరూ సమయాసం చేసి మీరు ఎటువంటి పరిస్థితుల్లో మేము రాలేకపోతున్నాం, మీరు వెళ్ళి తమ్ముళ్ళను అక్కడ అన్నగారిని తమ్ముళ్ళను అక్కగారిని అందరినీ ఆహ్వానించి వాళ్ళందరికీ తెలిపి మేము ఇచ్చినటువంటి సందేశాన్ని ఇచ్చిరాండి అని చెప్పేసి గంగరాజన్న గారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ గ్రామ కమిటీలో మాకు ముఖ్యంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరితో పాటు ఇక్కడ కొంతమంది లేరు. బాబుతో పాటు సంజీవరాయుడు, అంకన్న, రాజు, పెద్దిరాజు, బాలగంగయ్య, మిగతా కొంతమంది కూడా ఎత్తి గంగన్న వీళ్ళంతా కూడా ఆనాడు మాకు అందరికీ కూడా ఇచ్చేశారు. వారందరూ కూడా ఉద్యమంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి కూడా తెలియజేయండి, అన్నగారు మిమ్మల్ని అడిగారని చెప్పని చెప్పేసి కూడా మీ అందరికీ మేము చేస్తున్నాం. ఉన్నట్టు వాళ్ళకు కూడా ఇప్పుడు మనం కార్యక్రమంలో సన్మానం చేసేవాళ్ళము. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతటి కూడా ఉద్యోగ నిర్వహణలో ఉన్నందున వేరే బాధ్యతలు వేరే కమిటీ బాధ్యతలే అన్నగారికి గంగరాజన్న గారికి తెలియజెప్పినందున ఆయన మాకు అన్ని మొత్తం ఏర్పాట్లు చేసి మమ్మల్ని మీరు వెళ్ళి చేసినట్టు నేను వచ్చిన ఒకటే మీరు నాతో పాటు నడిచారు కదా ఉద్యోగంలో నా తమ్ముళ్ళైనటువంటి మీరు పోలేకపోతే ఎట్లా అని అంటే అన్నగారి ఆదేశం మరికి మేము చేసినట్టు కాదు, ఇది గంగరాజన్న చేసినట్లే కానీ భావించమని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చింది ప్రతి ఒక్కరికి పేరుగా ధన్యవాదాలు. ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా మీరే పెద్దోళ్ళు ఏమన్నా మా ఊరోళ్ళు ఎందుకు నల్లబు వేసుకోకుండా ఉన్నారు, మరి మమ్మల్ని కూడా తెల్ల కండువాలతోనే మీరు ఇది చేశారని చెప్పేసి అనొచ్చు. గెలుపు అన్నటువంటిది శాంతికి చిహ్నం. మన ఉద్యమము ఎన్ని కష్టాలు ఓడ్చినా ఆ శాంతి చిహ్నంతోనే మనం పోయాం కాబట్టి 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో మనము ఇదివరకు శాంతితోనే వేసాం కాబట్టి ఇక మీద కూడా మీ జీవితాల్లో మీరు కూడా శాంతియుతంలోనే ఉద్యమాన్ని నడిపించాలని కొత్త తరానికి కూడా నాంది పలకాలని మీ అందరికీ అభ్యర్థిస్తూ ఆ తెల్ల శాలువాలతోనే మిమ్మల్ని సన్మానించాలి. మేము ఇప్పుడు చేసినటువంటి ఈ సన్మానమే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి నాయకులనే కాకుండా కొత్త తరాన్ని కూడా నూతన కమిటీని కూడా మీరంతా నడిపించాల్సిన బాధ్యత మనది. ఏందో అయిపోయింది అనేది కాదు, కానీ మనది అయిపోయింది, ఇంకా ఫలితాలు వచ్చాయి. మన పిల్లలు తినాలి, ఈ పిల్లలు తినాలా, వీళ్ళ కోసమే మనం ఇంతవరకు కష్టపడినాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఎవ్వరు కూడా బడికి పోయినటువంటి వాళ్ళు ఉంటే మనమే విలేయండి, ఆ కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని చదివించండి. ఎందుకంటే మనము మన కులం అభివృద్ధి చెందేదానికోసమే మనము ఈ పోరాటం చేశాం. ఈరోజు పోరాట ఫలితం దక్కించుకున్నాం. దక్కించుకున్న తర్వాత చదవకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఇవి రావు. ఇది కృష్ణన్న గారి ఆదేశము, గంగరాజన్న ఆదేశము, విశ్వనాథన్న ఆదేశం. మీ గ్రామంలో ఎవరికైనా సీట్లు రాలేదంటే కూడా అన్నగారి దృష్టికి తీసుకురండి, మాకు పలానా చోట సీట్లు లేవని అంటే కూడా కమిటీ దానికి బాధ్యత వహించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మీరు వచ్చి నిర్ణయించుకుని 1000 కిలోలు మాకున్నారు పలానా కాలేజీలో అని చెప్పేసి అంటే మన కమిటీ ద్వారానే పోరాటం చేసి వాళ్ళకు సీట్లు ఇప్పించేదానికి కూడా ప్రయత్నం చేస్తారని కూడా అన్నగారి తరఫున ఇకపోతే రానున్న కాలాల్లో ఎటువంటి
మనలో మనకు చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా బాధ చూడాల్సిన బాధ్యత కూడా మీ అందరి పైన ఉందని కూడా నేను మీ అందరికీ వినమ్రతాపూర్వకంగా మరీ ముఖ్యంగా అక్క గారు మీరు మీ ముందు పెద్ద భవిష్యత్తు ఉంది, మా పెద్ద బాధ్యత ఉంది. ఏంటనొచ్చు, మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మేము లేకపోతే పురుషులు లేరు, మీరు లేకపోతే. కారణం ఏంటంటే మేమేదో పోతాం, బయటకు పోయి తీసుకొని వచ్చేవారు అన్నగారు. కుటుంబ బాధ్యతలన్నీ మేమునే. ఆ పాప బడికి పోలేదన్నా, పిల్లోడు బడికి పోలేదన్నా చూడాల్సిన బాధ్యత మీదే. వాళ్ళది కాదు తప్పు. రేపు జాతి మన అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు, మీ కుటుంబం అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ పిల్లలను బడిలో పంపించాలి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం వివిధ పథకాలు వస్తాయి. ఈ పథకాలు వచ్చినప్పుడు కూడా మీరే అధికారుల దగ్గరికి వెళ్ళాల్సిన సమయం కూడా మీరు కమిటీగా ఏర్పడి మీరంతా ముందుకెళ్ళి ఆ యొక్క పథకాలను మీరే చర్చించుకొని అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన సమయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దాపేదమ్మా జీవన లేపా చిన్నగంగమ్మక్కను ఏదికి కావాల్సిన చిన్నగంగమ్మక్క. ఇకపోతే రానున్న రోజుల్లో కొత్త తరం యువతను కూడా మీ గ్రామంలోనే మీరే కలిసి కూర్చొని ఏర్పాటు చేసుకోండి. ఏ చిన్న సమస్య అయినా కూడా మీరు చర్చించుకొని బయటికి తీసుకోండి. దయచేసి